హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు థాట్స్ ఆఫ్ షిన్ని. నేను ఇప్పుడు ప్రత్యూష. అందరూ ఎలా ఉన్నారు? సంక్రాంతి అంటేనే మనకు గుర్తొచ్చేది పల్లెటూరు. మా ఊర్లో సంక్రాంతి ఎలా జరుపుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. సంక్రాంతి అనగానే మనకు గుర్తొచ్చేది ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు గీతాలు, ఇంకా భోగి మంటలు, పిల్లలకి భోగి పళ్ళు పోయడం, ఇంకా సంక్రాంతి రోజు పొంగలి పెట్టుకోవడం, కొత్త బట్టలు, అలాగే కనుమ రోజు పశువుల్ని పూజించడం, ఇవన్నీ కూడా మనం సంక్రాంతి సందర్భంగా చేస్తూ ఉంటాము. ఈ సంక్రాంతికి మేము కూడా మా అత్తయ్య వాళ్ళ ఊరు వెళ్ళాము. నేను ఆల్రెడీ భోగి పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాను ఏంటనేది ఒక వీడియో పోస్ట్ చేశానండి. ఇషాన్వికి భోగి పళ్ళు పోయడం, భోగి మంటలు ఇవన్నీ కూడా చాలా డీటెయిల్‌గా షేర్ చేసుకున్నాను. ఆ వీడియో ఎవరైనా మిస్ అయితే గనుక లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. తప్పకుండా చూసేయండి. ఇంకా సంక్రాంతి రోజు కూడా మేము ఎర్లీగా లేచి ముగ్గు వేయడం స్టార్ట్ చేశామనమాట. అత్తయ్య ముగ్గు వేశారు. నేను కలర్స్ అయ్యి వేసాననమాట. ఎర్లీగా స్టార్ట్ చేశాము. మొత్తం అయిపోయేసరికి తెల్లారిపోయింది. ఈశాన్వి హాయిగా పడుకుందనమాట. సో, అందుకే నేను ప్రశాంతంగా ఇక్కడ ముగ్గు వేస్తున్నాను. ముగ్గయితే చాలా బా వచ్చింది. చాలా సింపుల్‌గా చిన్న చిన్నగా ఏసాననమాట. కైట్స్, గుమ్మడికాయ. నేను అబ్జర్వ్ చేసిందేంటంటే ఇక్కడ మా అత్తయ్య వాళ్ళ ఊర్లో సంక్రాంతి రోజు వాకిలి ముందు గుమ్మడికాయలు వేస్తున్నారనమాట. అంటే మనం సంక్రాంతి అప్పుడు చెరుకు గడలు, గాలిపటాలు ఇలా వేస్తాం కదా ముగ్గులో. అలాగే వాకిలి ముందు ఇలా గుమ్మడికాయలు గూడా వేస్తున్నారనమాట. గుమ్మడికాయల ముగ్గు అలాగా. నేనిక్కడ చాలా మంది అలా వేయడం చూసాను. నేనైతే ఫస్ట్ టైమ్ చూస్తున్నాననమాట గుమ్మడికాయలు వేయడం. కానీ చాలా కళగా బావుంది. ఇంకా ముగ్గేసేసిన తర్వాత మేమందరం కూడా అందరూ తలస్నానాలు చేసేసి రెడీ అయిపోయాము. నేనింకా ఇషాన్విని కూడా రెడీ చేస్తున్నాను. ఇక ఇషాన్వికైతే పట్లంగా జాకెట్ వేశారనమాట. ఈ పట్లంగా వచ్చేసి కంచి వెళ్ళినప్పుడు మా ఆంటీ తీసుకొచ్చారనమాట ఇషాన్వి కోసం. దీని పైకి నేను సేమ్ అదే కలర్‌లో రా సిల్క్‌లో క్లాత్ తీసుకొని బ్లౌజ్ స్టిచ్ చేపిచ్చాను. బ్లౌజ్‌కొచ్చేసి స్కాలప్ చేపిచ్చాననమాట. చాలా క్యూట్‌గా వచ్చింది. ఇంకా ఈ కలర్ కూడా ఇషాన్వికి చాలా బా సెట్ అయింది. ఈ లంగా జాకెట్‌లో అయితే ఇషాన్వి చాలా క్యూట్ ఉంది. బుట్ట బొమ్మలా ఉంది. ఇంకా ఇషాన్విని రెడీ చేసిన తర్వాత నేను కూడా రెడీ అవుతున్నాను. ఇంకా అత్తయ్య ఏమో పండగ కదా! ఇంక అందుకే ఫస్ట్ పొంగల్ పెట్టేశారు. ఇంక పొంగల్ పెట్టేసిన తర్వాత ఇంకా అత్తయ్య పూజ చేసేస్తుందనమాట. ఇంక నాకేమో ఇషాన్విని హ్యాండిల్ చేయడం సరిపోతుంది. యాక్చువల్లీ తేజ కూడా భోగి రోజు నైట్‌కొచ్చారనమాట. ఇంకా మేమేమో టెంపుల్‌కి వెళ్ళడం కోసం రెడీ అవుతున్నాము. నేను, తేజ, ఇషాన్వి. ఇంకా అత్తయ్యే పొంగల్ పెట్టేసి పూజ చేసేస్తున్నారనమాట. ఇంకా టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత లంచ్ చేసేసి మేమంతా కూడా మా ఊరు వెళ్తున్నాము. తేజ వాళ్ళ నేటివ్ ప్లేస్ వచ్చేసి అగ్రహారము. ఇదొచ్చేసి ఇది ప్రకాశం జిల్లా సైడ్ ఉంటుందనమాట. కావలి దగ్గరలో. దానికేంటంటే ట్రాన్స్‌పోర్టేషన్ సరిగ్గా లేదనమాట. మన ఓన్ వెహికల్ ఉంటేనే వెళ్ళగలము. సో, ఇంకేంటంటే టెంపుల్ నుంచి వచ్చిన తర్వాత ఊరు వెళ్దాం అనుకుంటున్నాము అందరం కూడా. ఇంకా అత్తయ్య ఏమో నా కోసం ఇక్కడ రోజ్ ఫ్లవర్ ఒకటి పక్కన పెట్టారనమాట పెట్టుకోమని. ఇంకా దేవుడికి దండం పెట్టుకొని గుడికి స్టార్ట్ అయ్యామనమాట. నేను, తేజ, ఇషాన్వి. గుడైతే చాలా ప్రశాంతంగా ఉంది. చాలా స్పేషియస్‌గా ఉంది. ఇంకా ఆ రోజు గురువారం కాబట్టి మేము బాబా టెంపుల్‌కి వెళ్ళాము. ఆ రోజు అన్నదానం చేస్తున్నట్లున్నారు. అన్నదానానికి ఏర్పాట్లయి చేస్తూ ఉన్నారనమాట గుడిలో. క్రౌడ్ ఏమి పెద్దగా లేదు. చాలా పీస్‌ఫుల్‌గా, ప్రశాంతంగా ఉంది. ఇంకా ఈశాన్వి అయితే ఇక్కడ దునిలో టెంకాయ వేస్తుందనమాట. మామయ్య కూడా వచ్చారు మాతో పాటు. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత ఈశాన్వి వచ్చేసి ఇక్కడ బాబాకి చిన్న ఉయ్యాలలాగా ఉందనమాట. ఇలాగా ఉయ్యాల ఊపుతుంది. చాలా క్యూట్‌గా అనిపిచ్చింది నాకైతే. ఇంకా దర్శనం అది చేసేసుకున్న తర్వాత గుడిలో కొంచెం సేపు కూర్చొని ఇంటికి వెళ్ళిపోయాము. ఇంకా ఇంటికి వెళ్ళిన తర్వాత మేమంతా కూడా చెప్పాను కదా! లంచ్ చేసి ఊరు వెళ్తున్నామని. ఇక్కడ ఈశాన్వి చూడండి ఎంత క్యూట్‌గా దండం పెట్టుకుంటుందో భలే ముద్దుగా ఉంది గదా! ఇంకా గుడి నుంచి వచ్చేసిన తర్వాత లంచ్ చేసి అందరం కూడా ఊరికి స్టార్ట్ అయ్యామనమాట. నేను, తేజ ఒక బైక్ మీద వెళ్తున్నాము. అలాగే అత్తయ్య, మామయ్య ఈశాన్విని తీసుకొని ఇంకో బైక్ మీద వెళ్తున్నారనమాట. వెళ్ళేటప్పుడు చుట్టూ కూడా అంతా పచ్చని పొలాలు, మామిడి తోటలు చాలా పీస్‌ఫుల్‌గా ఉంది. చాలా గ్రీనరీగా, చాలా ప్రశాంతంగా అనిపించిందనమాట. ఇషాన్వి అయితే కొంచెంసేపు మా దగ్గరికి, కొంచెంసేపు అత్తయ్య వాళ్ళ దగ్గరికి షిఫ్ట్ అవుతూ ఉందనమాట. ఇంక అలాగా ఊరొచ్చేసాము. ఫస్ట్ రాగానే ఏంటంటే ఇక్కడ పొలాలయి ఒకసారి చూద్దామని వచ్చారనమాట. అంటే రీసెంట్‌గానే వరి వేశారు. పొలంలో ఇక్కడ మామయ్య వాళ్ళు. సో, అది చూపిస్తున్నాననమాట ఇషాన్వికి. ఇషాన్వి ఏంటంటే రోజు కూడా అన్నం తినేటప్పుడు తినమ్మా, తినమ్మా అంటే వద్దు గడ్డి తింటా అంటదనమాట సరదాగా. సో, ఇషాన్వికి చెప్తున్నాను. ఇదిగో గడ్డి ఇదే గడ్డి తిను అని. తింటా, తింటా అంటుంది. నాకైతే భలే క్యూట్‌గా అనిపిచ్చింది.
యాక్చువల్లీ మనకి సంక్రాంతి అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది పల్లెటూరే. పాసిబుల్ అయితే గనక నెక్స్ట్ సంక్రాంతి ఇక్కడ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాను. బట్ చూడాలి ఏమవుతుందో అప్పటికి. ఇక్కడ చూసారా వ్యూ అయితే చాలా బావుంది. అప్పుడే బర్డ్స్ అలా పైకి లేచాయన్నమాట గుంపుగా. ఎంత బావుందో చూడ్డానికైతే. ఇంకా ఈశాన్వి అయితే ఇక్కడ గ్రౌండ్ వచ్చేసి అన్‌ఈవెన్‌గా ఉంది. ఈశాన్వి అయితే భలే క్యూట్‌గా నడుస్తుంది. ఎంత క్యూట్‌గా ఉందో ఈ లంగా జాకెట్‌లో అయితే. బుట్ట బొమ్మలాగా ఉంది నాకైతే. ఇంకా వచ్చేసి అప్పుడే నార్లేసారనమాట. కొన్నొచ్చేసి కొంచెం కొంచెం గ్యాప్స్ ఉన్నాయి. సో, మేమేంటంటే ఆ గ్యాప్స్‌లో గూడా కొంచెం ఫిల్ చేస్తూ ఉన్నామనమాట. అలాగే ఈశాన్వి కూడా ఏంటంటే తర్వాత ఎప్పుడైనా చూపించడానికి బావుంటుంది గదా! అని ఈశాన్వితో గూడా అలాగా 1, 2 నార్లన్నా నాటిద్దామని చూస్తున్నాను. బట్ ఈశాన్వికేమో కిందంతా మట్టి బురదగా అలా ఉంది గదా! తనకి సరిగ్గా రావట్లేదనమాట. సో, ఇలాగా పచ్చని పొలాల మధ్య ఇలా టైమ్ స్పెండ్ చేయడం ఫ్యామిలీతో చాలా హ్యాపీగా అనిపిచ్చింది. అలాగే చాలా పాజిటివ్ వైబ్ ఉందనమాట. సో, ఇంకా తేజ అయితే నిషాన్విని ఇలాగా నీళ్ళల్లో అలాగా కొంచెంసేపు నడిపించమంటున్నారు. ఏంటంటే ఒక ఫీలింగ్ ఉంటుంది గదా! మన ఊరు, మన మట్టి అలాగా. సో, తను కూడా దాన్ని ఎక్స్‌పీరియన్స్ చేయాలి. ఇషాన్వికి కూడా ఎక్స్‌పీరియన్స్ చేపిచ్చాలి అని. బట్ ఇషాన్వి సపోర్ట్ చేయలేదనమాట. ఇంకా మొత్తానికి ఇక్కడ ఇషాన్వి తోటి ఒక కొంచెం అలాగా 1, 2 వరి నాటిచ్చామనమాట. ఇంకా టెంపుల్ నుంచి రాగానే ఇషాన్విని కాసేపు పడుకోబెట్టాననమాట. అందుకే తను లంచ్ చేయలేదు. ఇంక తనకేంటంటే కొంచెం పొంగలి బాక్స్‌లో పెట్టుకొని తీసుకొచ్చాము. ఇంక అలాగా ఈ పొలాలు, తోటల మధ్య అయి ఇయి చూపిస్తూ ఇషాన్వికి లంచ్ ఇంక అక్కడే పెట్టేసేసాను. ఇంకా ఆ తర్వాతేమో మామిడి తోటల్లోకొచ్చామనమాట. యాక్చువల్లీ ఏంటంటే కరెక్ట్‌గా ఇషాన్వి పుట్టినప్పుడే ఇక్కడ మామిడి మొక్కలేశారనమాట. సో, అవొచ్చేసి ఇదిగోండి ఇప్పుడు కొంచెం ఇంత ఈ హైట్‌లో వచ్చాయి. సో, అవన్నీ చూస్తున్నామనమాట. ఇషాన్వికి కూడా చెప్తున్నాను, "నువ్వు పుట్టినప్పుడే ఇవి కూడా వేశారు" అని. సో, అన్నీ కూడా కొంచెం చిన్న చిన్న మొక్కల్లాగా వచ్చాయన్నమాట. ఇక్కడ అత్తయ్య వచ్చేసి ఇవి ఏవో పూలు చెప్పారు. నాకు వాటి పేరు గుర్తులేదు. ఆ పూలని మనం ఇట్లాగా అందులో కొంచెం హనీ ఉంటదనమాట. హనీ ఇలాగా ఇలా పూల నుంచే వస్తుంది అని. సో, అయి టేస్ట్ చేస్తున్నాము. చాలా స్వీట్‌గా అయితే అనిపిచ్చింది. ఇంకా ఇక్కడ చుట్టూ గూడా చాలా రకాల చెట్లు, మొక్కలు అన్నీ ఉన్నాయన్నమాట. సో, ఇవైతే చూడడానికి చాలా బావుంది. వీటి పేరేంటో నాకు తెలీదు గానీ, ఇట్లా కొమ్మల్లాగా వచ్చి వైట్ చిన్న చిన్న తెల్ల పూల్లాగా ఉన్నాయన్నమాట. చాలా బావుంది. వీటిని తీసుకొని ఇషాన్వికి కూడా ఇస్తున్నానన్నమాట ఆడుకోమని. ఇక ఇషాన్వి అయితే ఫస్ట్ టైమ్ ఇలాగా తోటల మధ్యలో అలా నడుస్తూ ఉందనమాట. ఇక్కడ నేల గూడా ఏంటంటే అంతా ఎర్ర నేలనమాట. నడవడం గూడా కొంచెం అలవాటు లేనిదే ఏంటంటే నడవడం కొంచెం కష్టంగానే ఉంది. అలవాటుంటే పర్లేదు గానీ, అంతా గూడా ఎర్రమట్టనమాట. మనం బాగా దిగబడిపోతుంది అడుగు వేస్తుంటే గూడా. ఇక ఈశాన్వి గూడా అలాగే కష్టపడుతూ కానీ ఎంజాయ్ చేస్తూ నడుస్తుందనమాట. తనకేంటంటే ఇక్కడ అంతా స్పేషియస్‌గా ఉండేసరికి ఆడుకోవడానికి, తిరగడానికి అంతా కూడా తనకి చాలా కొత్తగా ఉంది. బట్ అన్నిటిని ఎంజాయ్ చేస్తూ ఉందనమాట. ఇంకా కొంచెం సేపు నడిచి మళ్ళీ ఎత్తుకో అని ఎత్తుకోమంటుంది. ఇంకా కొన్ని ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాం అనమాట. కొన్ని ఫ్యామిలీ పిక్స్ అలాగే కొన్ని రీల్స్‌వి కూడా తీసుకున్నాము. ఇంకా ఇక్కడ అత్తయ్య వచ్చేసి ఇది గురువాకు, చెంచలాకు ఈ ఆకుకూరతో మనం కూర చేసుకోవచ్చంట. ఇంకా యాక్చువల్లీ కనుమ రోజు మాకేమో నాన్ వెజ్ అనమాట. ఇంకా అత్తయ్య ఏంటంటే నాన్ వెజ్ తినరు. ఇంకా అత్తయ్య కోసం ఏంటంటే ఇంకా అక్కడే ఆకుకూరలాగా ఉంటే అది తీసుకున్నారనమాట. ఇదొచ్చేసి హెల్త్‌కి కూడా చాలా మంచిదంట. మన ఒంట్లో నీరు ఏమన్నా ఉన్నా కూడా తగ్గిపోతుందంట. ఇదొచ్చేసి వాళ్ళ టైంలో వచ్చేసి దీన్నొక ఆయుర్వేదంలా కూడా వాడేవాళ్ళనమాట. ఇంకా మీకొకటి చూపిస్తానండి. ఇక్కడేంటంటే ఒక చెట్టుకొచ్చేసి చాలా నిండుగా పూసింది పూత. చాలా నిండుగా ఉందనమాట. దీన్నేంటంటే కొబ్బరి మామిడికాయ అంటారు. తీయ మామిడికాయ అని గూడా అంటారనమాట. చాలా స్వీట్‌గా ఉంటాయి. వీటినేంటంటే పండక ముందే తింటే బావుంటాయనమాట. కాయ గూడా చాలా పెద్దగా కొబ్బరికాయలా వస్తాయనమాట. చాలా టేస్ట్ బావుంటాయి. చూడండి ఎంత నిండుగా పూసిందో పూతయితే. బట్ ఏంటంటే ఇది చివరి వరకు ఉంటదో లేదో చెప్పలేమనమాట. మధ్యలో ఏమైనా గాలి, వాన వస్తే పూతనేది రాలిపోతూ ఉంటుంది. ఇంకా ఇదిగోండి ఇదొచ్చేసి మా ఇల్లు. యాక్చువల్లీ ఏంటంటే ఇది కొత్తగా ఇప్పుడే కడుతున్నాము. ఇంకా పూర్తి కాలేదు. ఏంటంటే ఇక్కడ పొలాలు, తోటలు అవి ఉన్నాయి కదా! సో, వాటి కోసం ఎప్పుడైనా స్టే చేయాల్సొచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు ఉంటుందని ఇలాగ చిన్నగా కట్టుకున్నామనమాట.
ఎందుకంటే ఇక్కడ ఉన్నాం కదా, ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఉంటుందని ఇలాగా రేకుల షెడ్ లాగా 2 రూమ్స్ అవి వేసుకున్నాము. అలాగే పొలానికి సంబంధించిన ఏమైనా మెటీరియల్ కానీ అలా వేసుకోవడానికి ఉంటుందని ఇంక ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగామన్నమాట. సో మా సంక్రాంతి అయితే ఇలా గడిచింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు థాట్స్ ఆఫ్ చిన్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.